ఏలూరు కుండీ సెంటర్లో 24 అడుగుల మట్టి వినాయకుడిని ఏర్పాటు చేశారు హేలాపురి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు. గత 18 ఏళ్లుగా కాలుష్యం లేని మట్టి వినాయకుల్ని ఏర్పాటు చేస్తున్నామని సభ్యులు తెలిపారు. ఏలూరు నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 60 మట్టి విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఏలూరులో మట్టి వినాయక విగ్రహ ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శివసాగర్ అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక్కడ ఏలూరులో ప్రత్యేకత ఏంటంటే, ప్రస్తుతం మనం కుండీ సెంటర్లో ఉన్నాం, గడియార స్తంభం దగ్గర. ఇక్కడ 18 సంవత్సరాలుగా మట్టి వినాయకుడినే పెడుతున్నారు. మొదటి సంవత్సరం ఏదైతే పొల్యూషన్ లేనటువంటి పేపర్ గుజ్జుతో వినాయకుడిని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత నుండి అంటే గత 17 సంవత్సరాలుగా కూడా మట్టి వినాయకుని ఇక్కడ ఏలూరు కుండీ సెంటర్లో ఈ హేలాపురి గణేష్ ఉత్సవ కమిటీ మాత్రం గత 17 ఏళ్ళుగా నిరాటంకంగా కాలుష్యం కారకాలైనటువంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా పర్యావరణానికి ఏమాత్రం ఇబ్బంది లేని 24 అడుగుల వినాయకుడిని మనం చూడొచ్చు. ఇంచుక వినాయకుడి విగ్రహం మీద గరుడ గరుడిని ఉంచారు. మరలా త్రిశూలంతో వినాయకుడు ఎంత అందంగా కనబడుతున్నాడో మీరు ఇదంతా కూడా మొత్తం ఈ 24 అడుగులు కూడా మట్టితోనే చేశారు. శివలింగం ఏర్పాటు చేశారు. మరలా శివపార్వతులు మొత్తం కుమారస్వామి పిల్లలను కూడా ఏర్పాటు చేశారు. సుందరి ఇలా అంటే చాలా రేర్గా చూస్తుంటాం. ఇంత మామూలుగా ఏదో 2 అడుగులు 5 అడుగులు హైయెస్ట్ 10 అడుగుల వరకు మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంటారు. కానీ ఇట్లా ఈ విధంగా 24 అడుగుల మట్టి వినాయకుడిని ఏర్పాటు చేసినటువంటి హేలాపురి గణేష్ ఉత్సవ కమిటీకి మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా అభినందనలు వస్తున్నాయనే చెప్పుకోవచ్చు. కమిటీ సభ్యులు ఉన్నారు, వారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి మీకు అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఎన్నేళ్ళ నుండి మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు? శ్రీ హేలాపురి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 2007 సంవత్సరం ప్రారంభించి ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఇది 18వ సంవత్సరం. ప్రారంభించిన నాటి నుండి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా పర్యావరణానికి ఎటువంటి విఘాతం కలగకుండా, నిమజ్జనం తర్వాత కూడా వాటర్ ఎటువంటి పొల్యూషన్ కాకుండా ఉండేలా, అలాగే ఏలూరు నగరంలో సామూహిక గణపతి నిమజ్జనోత్సవం జరిపేందుకు ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండాలని, అలాగే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కన్నా కూడా తక్కువ ఖర్చుతో ఎంతో అందమైన బొమ్మలను మట్టితో తయారు చేయొచ్చు అని చెప్పడానికి, అలాగే అందరూ దాన్ని ప్రోత్సహించే విధంగా చేయడానికి మేము ప్రారంభించడం జరిగింది. కమిటీ సభ్యులు ఉన్నారు, వారిని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి 24 అడుగుల మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి దీనికి చూస్తే మీకు ఏమైనా డిఫరెన్స్ తెలుస్తుందా? మామూలుగా మట్టి విగ్రహం అందంగా ఉండదు, లేకపోతే సరిగా షేప్ రాదు, ఇవన్నీ చెప్తూ ఉంటారు. సో ఇది చూస్తే మీకు ఏమనిపిస్తుంది? వాస్తవంగా పనిచేసే నిపుణుడిని బట్టి విగ్రహానికి రూపు రేఖ వస్తాయి. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేటువంటిది సహజంగా ఒక చోట తయారైన తర్వాత రంగులు అద్ది చాలా ఆకర్షణీయంగా చేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ఒక అపోహ ఏదైతే ఉందో అది చాలా సంవత్సరాలుగా జనాల్లో స్ప్రెడ్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో మరి కాలుష్యరహితంగా ఉండేటువంటిది గణపతి అంటే అమ్మ స్నానం చేసినప్పుడు వచ్చే నలుగుతో విఘ్నేశ్వరుని తయారు చేసిందని చెప్పేసి మనం కథలో చదువుకుంటాం. అంటే మనకు ఒక సంకేతం ఏంటి? ప్రకృతి నుంచి వచ్చిన దాన్నే విఘ్నేశ్వరుడు ప్రకృతి స్వరూపము. కాబట్టి ప్రకృతి నుంచి అనఫిషియల్గా అంటే ఆర్టిఫిషియల్గా కాకుండా ఉన్నదాన్ని తీసుకొని చేయాలని చెప్పేసి మనకి ఏదైతే చెప్పారో ఆ ప్రకారమే చేయాలని చెప్పేసి ఒక సంకల్పంతో మట్టి విగ్రహాన్ని తయారు చేశాము. ఈరోజు మీరు చూస్తే రంగులతో పాటు అత్యంత ఆకర్షణీయమైనటువంటి దిద్దినటువంటి బొట్టు దగ్గర నుంచి ఇందాక మీరు అన్నట్టుగా శూలం, గరుడు, విష్ణాంశ సంభూతుడు కాబట్టి వినాయకుడు గరుడిని పెట్టడం జరిగింది. అలాగే మీరు ఒక అట్రాక్షన్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ స్వామివారి మధ్యలో ఉన్నటువంటి దండ, ఈ దండ ఏదైతే ఉందో ఒకసారి మనం చూస్తే మామూలుగా పూలతో చేసినటువంటి దండలాగా ఉంటుంది పెయింట్, కానీ ఇది కూడా మట్టితో అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ తయారు చేసి న్యాచురల్గా దండ కనపడే విధంగా చేశారు. కాబట్టి అలాగే వస్త్రధారణ కూడా పంచ అంతా కూడా కట్టడం అన్నమాట చెమ్కీలతోటి. ఈ రకంగా ప్రతిదీ పైన ఉన్నటువంటి కండువా దగ్గర నుంచి పైన ఉత్తరీయం వరకు కూడా అన్నీ న్యాచురల్గా తయారు చేశారు. ఇది మనం తీసుకెళ్ళి గంగామాతని, పార్వతీ తనయుడిని గంగామాతకి అప్పగించి వచ్చే పరిణామ క్రమంలో మనం మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలని చెప్పేసి చెప్పడం. ఇందాక సెక్రటరీ గారు చెప్పినట్టు ఈ రోజున ఏలూరులో
ఒక ఇన్స్పిరేషన్గా ఈ కార్యక్రమాన్ని తయారు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం ఇక్కడ హైదరాబాద్ తరహాలో ఏలూరులో కూడా ఒకేసారి సామూహిక నిమజ్జనాలు ప్లాన్ చేస్తూనే ఉంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏలూరు జిల్లా ఒక ఐకానిక్గా నిలవడానికి వీరంతా కారణమయ్యారనే చెప్పుకోవచ్చు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలని విడనాడి కాలుష్యాన్ని తగ్గిస్తూ కూడా అసలు పర్యావరణానికి ఏమాత్రం ఇబ్బంది లేని ఇటువంటి విగ్రహాల ద్వారా ఒక సందేశం ఇచ్చినట్టు కూడా అవుతుంది. వీరిని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఏలూరు జిల్లా వ్యాప్తంగా పర్టికులర్గా ఏలూరు నియోజకవర్గంలో 60 మట్టి విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఈ సంఖ్య వచ్చే ఆడేది ఇంకా మరికొంత కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి యువత కూడా మట్టి విగ్రహాల వైపు రావాలి, మట్టి విగ్రహాలను పూజించడం నేర్చుకోవాలి. తద్వారా పర్యావరణం కూడా కాపాడబడుతుందని ఇక్కడ కమిటీ నిర్వాహకులు చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్ సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.